ఓకే. ఇది చాలా ఇంపార్టెంట్ సెక్షన్. ఇది ఏం చెప్తుందంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ, దాని డెఫినేషన్ ఏంటి, దాన్ని ఎట్లా డిఫైన్ చేశారు. సో దాన్ని ఎట్లా డిఫైన్ చేశారంటే ది ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ, మనం ఇక మీద నుంచి టిఓపి అందాం. ఓకే, టిఓపి మీన్స్ అంటే అదొక యాక్ట్. ఈ యాక్ట్ ద్వారా బై విచ్ అ లివింగ్ పర్సన్, లివింగ్ పర్సన్ అంటే మనం ఇందాక చదువుకున్నాం కదా ఇంతకుముందు, నాట్ న్యాచురల్ పర్సన్, ఆర్టిఫిషియల్ పర్సన్ ఆల్సో, లైక్ కంపెనీ, అసోసియేషన్ ఆర్ బాడీ ఆఫ్ ఇండివిజువల్స్, వీళ్ళకి కానీ వీళ్ళ ద్వారా కానీ ప్రాపర్టీ కన్వేస్ అంటే ట్రాన్స్ఫర్ చేయడం ప్రాపర్టీ. ఈ ఈ కన్వే అది ప్రజెంట్కి కానీ లేదంటే ఫ్యూచర్లో కన్వే చేస్తున్నట్టు కానీ చేసేది ఉండాలి. ప్లస్ ఈ ట్రాన్స్ఫర్ ఒకరికి కానీ అంతకంటే ఎక్కువ కానీ అవి వాళ్ళు కూడా లివింగ్ పర్సన్స్కి ఆర్ టు హిమ్సెల్ఫ్, ఎవరైతే ట్రాన్స్ఫర్ చేస్తున్నారో అతనికి కూడా దాంట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు, ఆర్ టు హిమ్సెల్ఫ్ అండ్ వన్ ఆర్ మోర్ అదర్ లివింగ్ పర్సన్స్ టు ట్రాన్స్ఫర్ ప్రాపర్టీ ఈజ్ టు పర్ఫామ్ సచ్ యాక్ట్. సో ఈ విధంగా చేసేదాన్ని ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ అంటారు. ఓకే, సో ఈ సెక్షన్లో ఇది ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంది. అదేంటంటే లివింగ్ పర్సన్ ఇంక్లూడ్స్ కంపెనీ, అసోసియేషన్, బాడీ ఆఫ్ ఇండివిజువల్స్. ఇవి ఇన్కార్పొరేట్ అయినా అవ్వకపోయినా సంబంధం లేదు. కంపెనీ అయితే అది ఇన్కార్పొరేట్ అంటే గవర్నమెంట్తో రిజిస్టర్డ్ అవటం, నాట్ ఇన్కార్పొరేట్ అంటే జస్ట్ ఆపరేటింగ్ చేస్తున్నట్టుగా, ఇవి కూడా ఇంక్లూడ్ అవుతాయని దాని అర్థం. ఓకే, సో ఇంకా సెక్షన్ 6 ఏంటంటే మనం ఫైల్లో అసలు ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ అంటే ఏందో చూసాం కదా. ఇక్కడ ఏది వాట్ మే బి ట్రాన్స్ఫర్ అది సెక్షన్ 6లో వారు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రాపర్టీ ఆఫ్ ఎనీ కైండ్, ఏదేని ప్రాపర్టీ కెన్ బి ట్రాన్స్ఫర్డ్. కానీ క్యాచ్ ఇక్కడ ఏంటంటే ఎక్సెప్ట్ కొన్ని అక్కడ ఇచ్చారు అన్నమాట. అది ఏంటి, ఒకటి ఎక్సెప్ట్ యాజ్ అదర్వైజ్ ప్రొవైడెడ్, ఈ యాక్ట్లో ఇచ్చిన ఎక్సెప్షన్స్ లేదంటే ఇంకేదేని యాక్ట్లో ఇంకేదేని లాలో ఎక్సెప్షన్స్ ఏమని ఇస్తే అవి మాత్రం ట్రాన్స్ఫర్ కావు. అయితే ఈ సెక్షన్లోనే ఇంకా వారు అవి ఏంటేంటో అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు. అది మనం నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. ఓకే, ఇంకా దీంట్లో చెప్పిన ఎక్సెప్షన్స్ ఏంటంటే ఈ ఎక్సెప్షన్స్ ఏంటి, పిఎక్స్ అంటే ప్రాపర్టీ కెనాట్ బి ట్రాన్స్ఫర్. ఓకే, దాంట్లో ఫస్ట్ది ఈ ఛాన్స్ అనే వర్డ్ని గుర్తుపెట్టుకోండి మీరు. ది ఛాన్స్ ఆఫ్ ఎన్ హైర్ అపరెంట్ సక్సీడింగ్ టు అన్ ఎస్టేట్. హైర్ అంటే మనకు తెలుసు వారసుడు, అతనికి వారసత్వంగా వస్తుంది, ఇంకా రాలేదు, వస్తుంది అనుకుని ఆ ప్రాపర్టీని సేల్ చేసిండు అనుకో, అట్లాంటి ప్రాపర్టీ ట్రాన్స్ఫర్కి పనికిరాదు, దట్ కెనాట్ బి ట్రాన్స్ఫర్డ్. ఇంకా తర్వాత సెకండ్ పాయింట్ ఏంటి, దీంట్లోనే దీన్ని బ్రేక్ డౌన్ చేశాను నేను. ది ఛాన్స్ ఆఫ్ అ రిలేషన్ అంటే రిలేషన్ అంటే ఆ రిలేటివ్ అబ్టైనింగ్ అ లెగసీ ఆన్ ది డెత్ ఆఫ్ కిన్స్మెన్. ఇప్పుడు ఆ ఫ్యామిలీలో ఒక నలుగురు ఉన్నారనుకోండి, అతని కజిన్ ఆ ఫ్యామిలీ మొత్తం చనిపోతే నాకు వస్తుంది ఆ ప్రాపర్టీ, వాళ్ళకి యాక్సిడెంట్ అయ్యి బెడ్ మీద ఉన్నారు, అప్పుడు ఆ ప్రాపర్టీని నేను అమ్మేసుకుంటా అంటే కుదరదు, దట్ కెనాట్ బి ట్రాన్స్ఫర్డ్. ఇంకా అదేవిధంగా ఆ మేర్ పాసిబిలిటీ ఉంది కానీ అది ఇంకా నిజం అవ్వలేదు. సో ఎనీ అదర్ మేర్ పాసిబిలిటీ ఆఫ్ లైక్ నేచర్, ఇక్కడ లైక్ నేచర్ అంటే ఈ ఛాన్స్ ఉండటం, దట్ కెనాట్ బి ట్రాన్స్ఫర్డ్. ఇదంతా క్లాజ్ ఏనే. ఓకే, అట్లా ఏ నుంచి ఎఫ్ వరకు ఉన్నాయి, మనం ఏలోనే దీన్ని సబ్పార్ట్ చేసాను, మేబీ ఇట్స్ రోమన్ అనుకోండి, రోమన్ 2 3. ఓకే, చల్ నెక్స్ట్ చూద్దాం. ఓకే.